హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రోట్లో నూరుకోపోయినా మిక్సీలో పట్టినా కానీ ఈ పచ్చడి రోట్లో నూరిన టేస్ట్ వస్తూ చాలా బాగుంటుందండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను స్టవ్ మీద బాండిని పెట్టుకొని అందులోకి 15 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని తేమ పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేస్తే పచ్చిమిర్చి మన మీద చింది పడతాయి. జాగ్రత్తగా ఇలా తేమ పోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మాడకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారపెట్టుకోవాలండి. తిరిగి మళ్ళీ స్టవ్ మీద అదే బాండిని పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ పట్టదు. ముందుగా వేసిన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. ఈ ముక్కలు 2 మినిట్స్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ముక్కల్ని వేపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ దొండకాయ ముక్కల్ని బాగా వేపుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోవాలండి. నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ముక్కలు ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి మనం ముందుగా చల్లారపెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది అచ్చం రోట్లో నూరుకున్న పచ్చళ్ళ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందామండి. పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని 1 మినిట్ పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత పించి పసుపుని, అలాగే పించు ఇంగువ వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పోపు వేసుకుంటే సరిపోతుందండి. మీరు ఈ పచ్చడిలోకి కావాలంటే నువ్వులను కానీ పల్లీలను కానీ యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఈ పచ్చడి ప్లెయిన్గానే టేస్ట్ అనేది బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో తింటుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.